చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కామెంట్స్ ఇక్కడ ఒక వార్తాపత్రికలో చూడాలి. అది ప్రధాన వార్తగా అన్ని మెయిన్ హెడ్లైన్స్లో ఉంది. అదేంటంటే వైకాపా నేతల మహాపాపం. ఈ పాపమంతా చేసింది చంద్రబాబు నాయుడే అని చెప్పి వైకాపా వాళ్ళు మండలిలో చెప్పులేసుకొని స్వామివారి ఫోటో పట్టుకొని నిరసన తెలియజేశారు. దాన్ని మేము చెప్పులేసుకోలేదే ఏం లేదే అని చెప్పి ఒక మాజీ మంత్రి విమర్శించే అడ్డుకునే ప్రయత్నం చేయడం, దాన్ని డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయడంతో అంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి పాతవన్నీ కూడా ఆయన మీద పెడుతూ బురద జల్లేలాగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు వ్యూవర్స్ కానీ ఓటర్లు కానీ. సో ఇక్కడ చూస్తే దానికి సంబంధించి ఒకసారి ముఖ్యమంత్రి గారు ప్రూఫ్స్తో సహా ప్రజెంటేషన్ తీసుకొచ్చారు. ఒకసారి చూడండి. నెయ్యిలో జంతువు కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ CALF నివేదికలో ఉంది. భగవంతుడే ఆ విషయాన్ని నా నోటితో చెప్పించారు. సిట్ సిఫార్సులకు అనుగుణంగానే ఏకసభ్య కమిషన్ వేశాం, అసెంబ్లీలో ప్రజెంటేషన్ ద్వారా వివరించిన చంద్రబాబు. ఇది ఎందుకు ఈ ప్రస్తావన వచ్చిందంటే, నిన్న మొన్న సుబ్రహ్మణ్య స్వామి, ది గ్రేట్ లాయర్ సుబ్రహ్మణ్య స్వామి గారు అక్కడ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారంట. ఏకసభ్య కమిషన్ ఎందుకు వేసింది ప్రభుత్వం? ఒకవైపు సిబిఐ ఎంక్వైరీ సిట్ ద్వారా జరిపిస్తోంది. సిట్ ద్వారా సిబిఐ ఎంక్వైరీ ద్వారా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరలా ఇదేంటిది, రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ అధికారం ఎవరిచ్చారంటే, అప్పుడు దాంట్లో జరిగిన వాదోపవాదాలన్నీ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో కూడిన ధర్మాసనం, ఇంకా మిగతా ఇద్దరు సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళతో చెప్పిన ధర్మాసనం ఏం చెప్పిందంటే, బాబు ఆల్మోస్ట్ ఆల్ ఇది తప్పిదం జరిగిందని ప్రూవ్ అయింది, సిట్లో కూడా ఇదే నివేదిక ఉంది, కాకపోతే దానికి సంబంధించి మరొకసారి రివైజ్ చేసుకోవడానికి ఏకసభ్య కమిషన్ వేయడంలో తప్పేముంది. ఏకసభ్య కమిషన్ కూడా అలాగే సిట్ కానీ సిబిఐ ఎంక్వైరీ ఏది కూడా సేమ్ ఇవే విషయాలు బయటకు చెప్తున్నాయి. పైగా ఏకసభ్య కమిషన్ అనేది ఒక రిటైర్డ్ జడ్జితో జరిపిస్తున్నారు. ఇలా జరిపిస్తున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాన్ని ప్రూవ్ చేయాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి దీనికి మనము ఏకసభ్య కమిషన్ని నియమించడం తప్పు లేదు అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారి పిటిషన్ తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. అయితే ఇక్కడ దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రెజెంటేషన్తో ప్రూవ్ చేశారు. ఇక్కడ ఫోటో చూడొచ్చు. ఫోటోలో మాజీ ముఖ్యమంత్రి ఉండడం అదంతా ఒకసారి చూడొచ్చు. మెదక్లో క్రైస్తవ సంప్రదాయం జరిగిన భూమన కరుణాకర్ రెడ్డి కుమార్తె వివాహం ఫోటోను చూపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా చర్చిలో ఉన్నారు అంటే అర్థమైపోయి ఉంటుంది మీకు ఈ పాటికే ఏ మతానికి చెందిన వ్యక్తో. అటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్గా అయ్యారు. ఎంతవరకు సాధ్యం, ఎంతవరకు నిజమే కదా, తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మత విశ్వాసాలతో ఉన్న వ్యక్తేగా. అంతకుముందు ఆయన గవర్నమెంట్ దిగిపోయే చివరి సంవత్సరం ఉగాదికి కూడా ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి తిరుమల సెటప్ వేయించుకొని ఆ తీర్థ ప్రసాదాలు తినకుండా టిష్యూతో తుడిచి పడేసిన సందర్భాలు కూడా మనం వీడియోలు చూసాం కదా. ఇంకా అవన్నీ అబద్ధాలా, లేకపోతే అవి అప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిన మ్యానిపులేషన్సా? ఇక్కడ వాళ్ళు ప్రధానంగా వైకాపా అభిమానులు, వైకాపాలో సోషల్ మీడియా వేదికగా చేసే వాళ్ళు కూడా దీన్ని చెప్పాలి. అది ఏ మీడియా ద్వారా అంటే దీన్ని ఇలా ప్రశ్నిస్తున్నప్పుడు ఆ చంద్రబాబు నాయుడు ఇలా చేశాడు, పవన్ కళ్యాణ్ ఇలా చేశాడు, లేదంటే లోకేష్ బాబు ఇలా చేశాడు అని వైరల్ చేయడం కాదు. ఈ విషయం వాస్తవమా కాదని వైరల్ చేయండి ముందు. ఇది తప్పు, ఇది అబద్ధం, ఇది క్రియేట్ చేయబడింది, లేకపోతే ఇది జరగలేదని చెప్పి అప్పుడు వెళ్ళండి. మీరు దొంగతనం చేశామా చేయలేదు చెప్పండి. నువ్వు అప్పుడు దొంగతనం చేసావు, నువ్వు మీ తాత అప్పుడు దొంగతనం చేశాడు, అది కాదు ఆన్సర్. నువ్వు చేసావు లేదు ముందు చెప్పాలి. సో ఇక్కడ కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ అలాగే CALF ల్యాబ్ నివేదిక ఆధారంగా తాను మాట్లాడానని భగవంతుడే తన నోటితో విషయాన్ని చెప్పించారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇది ఎందుకు అన్నారంటే, అప్పుడు ఒక జడ్జి కూడా ఏమన్నారంటే, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా కల్తీ జరిగిందని మీరు ఎలా చెప్తారో చెప్పకూడదు అంట. చూడండి, జడ్జిలు కూడా రకరకాలుగా ఉన్నారండి బాబోయ్. ఈ మధ్యకాలంలో చాలా విమర్శలు కూడా తావిస్తోంది కొన్ని రకాల తీర్పులు. అది మన సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛాభావ ప్రకటన ద్వారా ఇది న్యాయమూర్తుల మీద కూడా ఇలా ఎంతవరకు చెప్పొచ్చు అనేలాగా ఒక విమర్శన ధోరణితో ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సోషల్ మీడియాలో హల్చల్ జరుగుతున్నాయి. అదే ఇక్కడ చూద్దాం. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిబిఐ ఆధ్వర్యంలో సిట్టు కల్తీ నేపే కోర్టులో ఛార్జ్షీటు, అనుబంధ ఛార్జ్షీటు దాఖలు చేసింది. తప్పు చేసిన అధికారులందరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ ఒక నివేదిక, అలాగే తీతీదిలో చేపట్టాల్సిన దిద్దుబాటు చర్యలపై మరో నివేదిక అందించింది. అధికారులందరిపై చర్యలంట. అలాగే
దాంట్లో ఉన్న లోపాలని సరిదిద్దుకోండి అని ఇంకో నివేదిక ఇచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రభుత్వానికి మొట్టికాయ పెట్టింది, మీరు ఏం చేస్తున్నారయ్యా పాలకులని. మరి అది ఆయన ఒప్పుకున్నాడుగా, మమ్మల్ని మొట్టికాయ పెట్టిందయ్యా అని, చేయమని చర్యలు తీసుకోమని చెప్పి అదే ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నాడుగా. సరే, అలాగే వాటి ప్రకారం చర్యలు తీసుకునేందుకు ఏకసభ్య కమిషన్ వేశాం, ఇదేదో మేము సొంతంగా చేస్తోంది కాదు అని స్పష్టం చేశారు. ఆ చర్యలకు కూడా మళ్ళీ మీరు మీ పార్టీ వాడు కాబట్టి ఏమనలేదు, మీకు ఫేవర్గా ఉన్నాడు కాబట్టి అధికారి ఏమనలేదు, ఆ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మీ వాడు కాబట్టి ఏమనలేదు అని కాకుండా ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోకూడదు కూడా ఒక ఏకసభ్య కమిటీ వేశామని కూడా చెప్పారు. అయితే మంగళవారం ఆయన మహాపాపం పేరుతో ప్రెజెంటేషన్ ఇచ్చారు. కృత్రిమ నెయ్యి తయారీకి వినియోగించిన పదార్థాలు, సిట్ స్వాధీనం చేసుకున్న రసాయనాల డ్రమ్ములు, లంచాల వివరాలు, రాసుకున్న డైరీ తదితర ఆధారాలతో కూడిన ఫోటోలు ప్రదర్శించారు. ఇక్కడ మనం అది చూడొచ్చు. ఇక్కడ కూడా ఒక ఫోటో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా, బహుశా ఇది కానీ తప్పు అయితే వెంటనే పరువు నష్టం దావా వేయొచ్చు, రికార్డు నుంచి తొలగించండి అని డిమాండ్ కూడా చేయొచ్చు. దీని మీద ఎవ్వరూ మాట్లాడరు. దీన్ని ఇంకో విధంగా చంద్రబాబు నాయుడు అలా చేశారు, లేదా పవన్ కళ్యాణ్ గారు ఇలా చేశారని చెప్పి ట్రోల్స్ వీడియోస్ చేస్తారు, ఆ ఛానల్స్లో వార్తలు రాస్తారేమో. కానీ ఇది పరువు నష్టం దావా వేస్తున్నాం, ఈయన చెప్పేది పచ్చి అబద్ధం, అసెంబ్లీ రికార్డు నుంచి తొలగించండి అని ఎవరైనా కేసు వేసే సిన్సియర్లు ఉంటే వేసుకోవచ్చు. తీతిదే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సతీమణి బైబిల్ పట్టుకున్న చిత్రాన్ని చూపిస్తున్న చంద్రబాబు. మత విశ్వాసాలు ఎవరిష్టం వాళ్ళది. ఒక మతానికి చెందినవాడు ఇంకో మత పీఠానికో లేదంటే ఆ సంస్థకో చైర్మన్ అయితే ఇది ధ్వంసం చేయడానికే చూస్తాడు, లేదా బాగుపరచాలని ఉద్దేశం ఉండదు. ధ్వంసం చేయడానికి చూస్తాడనేది నెగిటివ్ సెన్స్ అయితే, పాజిటివ్గా చూస్తే పట్టించుకోడు, దాన్ని బాగుపరచాలని చూడడు. మా దేవుడు కాదుగా, కల్తీ అయితే ఏమైంది, మా దేవుడైతే మాకు భయం ఏం చేస్తాడు, మీ దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు అనే మూఢ విశ్వాసాలతో మూర్ఖత్వమైన ఆలోచనలతో వెళ్ళిపోతున్న ప్రస్తుత జనరేషన్లో ఇలా చేయడంలో తప్పేముంది? అటువంటి వాళ్ళకి ఎలా ఇస్తారు? అసలు అది నిజంగా ఒక స్వచ్ఛంద సంస్థగా, లైక్ అయోధ్య మందిరం లాగా, లేదంటే ఒక స్వర్ణ దేవాలయం లాగా దానికి కొన్ని స్వచ్ఛందంగా చేసేస్తే కానీ అప్పుడు కానీ తెక్క కుదరదు. ఈ పనికి మాలిన వాళ్ళందరూ ఎంటర్ అయిపోయి ఆ దేవుడిచ్చే ప్రసాదం తినరు, కానీ దేవుడిచ్చే జీతం మాత్రం తీసుకోవచ్చు. పబ్లిక్గా మెడలో వాళ్ళ మతానికి సంబంధించి చిహ్నం వేసుకుంటూ పెద్ద బిల్డప్, మా దేవుడి మానే ఎల్లు, పౌరుషం ఉంటే రాజీనామా చేసి వెళ్ళిపో, వద్దు మీ దేవుడిచ్చిన భిక్ష నాకు వద్దు అని. మళ్ళీ అక్కడ చేత కాదు, అక్కడ మళ్ళీ ఎదవ పౌరుషాలు ఉండవు. ఈ ప్రసాదం తినమట, ఇలాంటివి తినమ దగ్గర ఎదవ పౌరుషాలు ఉంటాయి. దాని మీదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఈ విమర్శ చేయడం జరిగింది. దీని మీద నిజంగా మరొకసారి అంటే మాకు అనిపిస్తున్న వాస్తవం ఏంటంటే, ఇవన్నీ కాసేపు అబద్ధాలు అనుకుందాం. ఇక్కడ ఏదైతే ఈ ఫోటోలో చూపిస్తున్నప్పుడు కూడా వెనక వైవి సుబ్బారెడ్డి గారి భార్య, అలాగే విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దాడుతున్న తరుణం. సో ఇవన్నీ కూడా వాస్తవాలు కావు, కాసేపు పుక్కిటి పురాణాలు, లేదా చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేశారు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వైకాపా అభిమానులు కానీ వైసీపీ వాళ్ళు పరువు నష్టం దావా వేయాలి. అసెంబ్లీలో ఈ ఏదైతే ఆయన సభాధ్యక్షుడు సాక్షిగా వివరించారో అవన్నీ కూడా రికార్డును తొలగించాలని కూడా డిమాండ్ చేయాలని అనుకుంటున్నాం. మరి డిమాండ్ చేయరంటే ఇవన్నీ వాస్తవాలనే ఒప్పుకోవాలి. సో ఇది ఇవాల్టి ఏటీ పల్స్ ద్వారా ప్రధాన వార్తలో ఉండే మనం చర్చించుకున్నాం.